ఎయిర్ ట్రావెలర్స్ పెరుగుతున్నారు, ఎయిర్పోర్ట్స్ కూడా వస్తున్నారు. ఏవియేషన్ కోర్స్కి మంచి డిమాండ్ ఉంది. చాలామందికి ఏవియేషన్ అనేటప్పటికీ ఓన్లీ పైలట్ జాబ్స్ అయినా ఈ జాబ్స్కి మాత్రమే డిమాండ్ ఉంటుందా అనుకుంటారు. కానీ ఎయిర్లైన్స్లో, ఎయిర్పోర్ట్స్లో చాలా రకాలు, అంటే ఆ కేటగిరీస్లో చూస్తే కనుక వాళ్ళ క్వాలిఫికేషన్స్ బట్టి ప్యాకేజ్లు కూడా ఉంటాయి. ఒక్కసారి వాళ్ళకి నిర్దేశించిన ప్యాకేజే కాదు, వాళ్ళు ఇంక్రిమెంట్ చేసుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా 100% జాబ్ అష్యూరెన్స్ చెప్తోంది గేట్. దానికన్నా ముందు స్టెప్ ఇన్ అయినటువంటి ప్రతి పేరెంట్స్కి, స్టూడెంట్స్కి కూడా అసలు మీరు ఏమవ్వాలి అనుకుంటున్నారు, ఎయిర్లైన్స్లో మీరు ఏ జాబ్ తీసుకోవాలి అనుకుంటున్నారు అనే దానిపైన పూర్తి స్థాయి అవేర్నెస్ ఇచ్చిన తర్వాతనే ఇక్కడ మంచి ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. సో గేట్ అంటే మీ అందరికీ తెలుసు, గ్లోబల్ అకాడమీ ఆఫ్ ఏవియేషన్ అండ్ టూరిజం ఎక్సలెన్స్. సో చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు, జీబు గాబ్రియల్ గారు. సో గేట్ ఇస్తున్నటువంటి అష్యూరెన్స్ ఏంటి, ఇక్కడ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, సో మాక్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ అలానే ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, ఆఫ్టర్ ట్రైనింగ్ వాళ్ళు పొజిషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా ఎమర్జెన్సీ ఏర్పడినప్పుడు కస్టమర్స్ని, ట్రావెలర్స్ని ఎలా సేవ్ చేయాలి, వాళ్ళతో ఎలా ర్యాపో మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా ప్రాక్టికల్గా ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది. సో డీటెయిల్గా ఈ కోర్స్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, జనరల్గా ఏవియేషన్ అనేటప్పటికీ చాలా మందికి ఒక మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈవెన్ ఏవియేషన్లో మా అబ్బాయి వెళ్తున్నాడు, మా అమ్మాయి వెళ్తున్నాడు, అది ప్రౌడ్గా కూడా తెలుసుకోవాలి అన్న ఆ ఫీల్ అవ్వాలి అనుకుంటారు పేరెంట్స్. కానీ చాలామందికి ఇంటర్ తర్వాత, డిగ్రీ తర్వాత ఏం చేయాలో తెలియకుండానే ముందు ఇంటర్, డిగ్రీ కంప్లీట్ చేసేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏదో జాబ్ వచ్చేసింది, వెళ్ళిపోయాం అనుకుంటారు. బట్ ఇప్పుడు చాలా వరకు గేట్ నుంచి మీరు కూడా మంచి అవేర్నెస్ ఇస్తున్నారు. ఏవియేషన్ ఎప్పుడు డిమాండ్ ఉన్న కోర్సు, కొత్తగా ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. సో జనరల్గా స్టెప్ ఇన్ అయినప్పుడు ఒక స్టూడెంట్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ మీ ముందు పెట్టే డౌట్స్ ఏముంటాయి జనరల్లీ? బేసికలీ పిల్లలందరూ వస్తున్నప్పుడు వాళ్ళకి ఎయిర్ హోస్టెస్ ఒకటి టర్మ్ తెలుసు, వేరే ఎయిర్పోర్ట్లో ఏ జాబ్ ఉంది, ఎలాంటి జాబ్స్ ఉన్నాయో అందరికీ తెలియదు. సో బేసికలీ ఎయిర్ హోస్టెస్ కాకుండా ఎయిర్పోర్ట్లో చాలా విధంగా మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పాలంటే ఏవియేషన్ ఇండస్ట్రీ ఈజ్ హ్యూజ్ ఇండస్ట్రీ. అక్కడ మనకి టూరిజం సెక్టర్ కనెక్టెడ్గా ఉంది, హాస్పిటాలిటీ సెక్టర్ కనెక్టెడ్గా ఉంది, ఇంకా ఏవియేషన్లో కూడా చాలా రకంగా వేకెన్సీస్ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనకి ఇప్పుడు చెప్పాలంటే భోగాపురం ఒక కొత్త ఎయిర్పోర్ట్ వస్తున్నాయి. సో భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే ఒక ఎయిర్పోర్ట్లో ఒక పొజిషన్ కాకుండా చాలా రకంగా గ్రౌండ్ స్టాఫ్ ఉండొచ్చు, ఇంకా క్రూగా వెళ్ళడానికి ఎయిర్ హోస్టెస్గా అప్లై చేయొచ్చు. అక్కడ ఎయిర్ హోస్టెస్ అంటే జనరల్గా గర్ల్స్ మాత్రమే ఉంది అందరూ అనిపిస్తుంది, అయినా మనకి గర్ల్స్ కాకుండా జెంట్స్ కూడా అక్కడే అప్లై చేస్తున్నారు. సో ఎయిర్లైన్ స్టాఫ్గా, డొమెస్టిక్ ఎయిర్లైన్గా, ఇంటర్నేషనల్ ఎయిర్లైన్గా అలాంటివి చాలా ఉన్నాయి. సో వేకెన్సీస్ గురించి అందరికీ తెలియదు. సో వాట్ వీ డూ ఇస్, మనకు ఒక క్యాండిడేట్ వస్తే వాళ్ళ క్వాలిఫికేషన్ అసెస్ చేసి ఏ టైప్ జాబ్ వాళ్ళకి సూట్ అవుతుంది, ఎలాంటి జాబ్ వాళ్ళు అప్లై చేయొచ్చు, గ్రౌండ్ స్టాఫ్గా అప్లై చేయొచ్చా, ఎయిర్ హోస్టెస్గా అప్లై చేయొచ్చా, అదని మనం జనరల్గా అసెస్ చేసి స్క్రీన్ చేసి మనం వాళ్ళకి ఒక కోర్స్ సజెస్ట్ చేయొచ్చు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఎలాంటి సబ్జెక్ట్స్ మనం నేర్పించాలి, ఎలాంటి కంటెంట్ వాళ్ళకి ఐడియా ఉండాలని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. పేరెంట్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఏవియేషన్ ఇండస్ట్రీ గురించి జనరల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసి
గైడెన్స్ కరెక్ట్గా ఇస్తున్నారు. మనం ఇక్కడ అయితే ఓవరాల్గా విత్ ప్లేస్మెంట్ గ్యారంటీ మనం చేస్తున్నారు. సో దెన్ దే విల్ గెట్ వన్ ఐడియా, అంటే ఆహా ఇన్ని ఉన్నాయి, ఇది మనం చూస్ చేసుకోవచ్చు అనేది వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. కరెక్ట్. సార్ మీరు చెప్పినట్టు ఈ పైలట్, ఎయిర్ హోస్ట్ ఇవే ఏవియేషన్ అనేటప్పుడు కనుక్కుంటారు. మీరు చెప్పినట్టు గ్రౌండ్ క్రూ ఒకటి, మేనేజ్మెంట్ వైపు కూడా చాలా టెక్నికల్ గా చాలా మందికి అవకాశాలు ఉంటాయి. Correct. So one of my friend is there. She completed a graduation. After graduation, she applied for an international airline. What happened is like she got selected as an air hostess. Okay. Her starting salary was nearly 2 lakh. And not only about the 2 lakh salary figure I'm talking, the benefit of an air hostess is you will get accommodation. అన్ని డెస్టినేషన్లో మీకు అకామిడేషన్స్ వస్తుంది, అది కూడా మంచి హోటల్స్లో అకామిడేషన్ వస్తుంది, మీకు ట్రావెల్ ఫ్రీగా వస్తుంది, యూ కెన్ ట్రావెల్ ఫర్ ఫ్రీ. అది కాకుండా అన్ని సిటీస్ తిరగచ్చు. దెర్ ఆర్ స్టూడెంట్స్, నా స్టూడెంట్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎయిర్ హోస్టెస్గా జాయిన్ అయిన వాళ్ళు ఈరోజు వాళ్ళు హైదరాబాద్ అనుకోండి, ఇంకా 2 daysలో వాళ్ళు దుబాయ్ అవ్వచ్చు, ఇంకా మేబీ ఒక 3-4 days తర్వాత వేరే కంట్రీ అవ్వచ్చు, సిటీ అవ్వచ్చు. సో ఇలాంటి ట్రావెలింగ్ అడ్వెంచరస్గా తీసుకున్న వాళ్ళకి మంచి స్ట్రీమ్ అది. సో శాలరీ వచ్చి 2 lakh అవ్వచ్చు, మేబీ డొమెస్టిక్లో నార్మల్ స్టెప్ ఇన్ అయిన ఇంటర్ తర్వాత ఒక డిప్లొమా చేసి జాయిన్ అయిన వాళ్ళకి 20,000 అవ్వచ్చు. బట్ ఇట్ విల్ గ్రో అకార్డింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్. మేబీ బై ద టైమ్ యూ కంప్లీట్ యువర్ డిగ్రీ ఆర్ ఆఫ్టర్ యువర్ డిగ్రీ అది స్టార్టింగ్ 30 అవ్వచ్చు, 35 అవ్వచ్చు. ఇట్ గోస్ లైక్ దట్. సో అందరికి 2 lakh కాదు, బట్ ఐఎమ్ సేయింగ్ 20,000 నుంచి ఆపర్చునిటీ అంత అవకాశాలు ఉంటాయి పొజిషన్స్ బట్టి. కరెక్ట్. సరే, ఆఫ్టర్ 10+2 గేట్ ఇక్కడ ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తుంది అంటే వారెవరికి కూడా అంత ఐడియా ఉండదు, జస్ట్ స్టడీ వరకే వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది. బట్ సో మీరు చెప్పినట్టు వాళ్ళ లక్ కావచ్చు, లేకపోతే వాళ్ళ స్కిల్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో కూడా వాళ్ళు జాబ్ పొందితే కనుక ఎలా వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు ఇక్కడ ట్రైనింగ్ నుంచి? బేసిక్గా చెప్పాలంటే ఇట్స్ ఆల్ అబౌట్ స్కిల్. మనం ఇక్కడ నార్మల్ డిగ్రీ కాలేజ్ అలాగే ఇక్కడ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి లెసన్ ఇస్తడం ఒకటి కాదు. వీ బిలీవ్ ఇన్ ప్రాక్టికల్ అప్రోచ్. స్కిల్ వాళ్ళకి నేర్పించాలి. అది ఎనీ సిచ్యువేషన్ దే షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్. అందుకే మనం వాళ్ళు జాయిన్ అప్పటి నుంచే మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్, గ్రూమింగ్ అంటే అన్ని వాళ్ళ అపియరెన్స్తో పాటు డ్రెస్సింగ్, హౌ టు బాడీ లాంగ్వేజ్ అన్నీ మనం నేర్పిస్తారు. ఎలా ఉండాలి, జనాలతో ఎలా మాట్లాడాలి, క్రిటికల్ సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఇదన్నీ నేర్పిస్తున్నప్పుడు ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. రెగ్యులర్గా ఎలా హ్యాండిల్ చేసిన బట్టి వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రీసెంట్గా మనం ఒక 30 members సింగపూర్లో ఎయిర్పోర్ట్లో ఇంటర్న్షిప్ చేశారు. సో వాళ్ళు 3 monthsకి వెళ్ళి ఎక్స్పోజర్ తెచ్చుకొని వాళ్ళు వచ్చినప్పుడు వీ కుడ్ సీ ఎ చేంజ్ ఇన్ దమ్. అది ఎలా చేంజెస్ వచ్చినాయి, వాళ్ళ పర్సనాలిటీ అవ్వచ్చు, వాళ్ళ బిహేవియర్ అవ్వచ్చు, వాళ్ళు హ్యాండిల్ చేసిన విధానం అవ్వచ్చు. సో హౌ దే డూ ఇట్, అక్కడ డిఫరెంట్ కంట్రీస్ పీపుల్ వచ్చారు. వాళ్ళు ఫిలిపినోస్ అవ్వచ్చు అండ్ మలేషియన్, సింగపూర్ పీపుల్ అందరితో ఇంటరాక్ట్ అయ్యి ఇట్స్ ఆల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ దేర్ లెర్నింగ్. మనం ఇక్కడ క్లాస్ రూమ్ కాకుండా పార్ట్ టైం జాబ్ పంపిస్తారు. సో ఇట్స్ నాట్ ఫర్ మనీ. బేసికలీ వాళ్ళు డబ్బుల కోసం కాకుండా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇంటరాక్షన్స్ అవ్వచ్చు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో చేసుకొని ప్రాక్టికల్గా నాలెడ్జ్ తెలుసుకున్నారు. అది ఎప్పుడైనా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎప్పుడైనా జాబ్ అప్లై చేయడానికి వాళ్ళు అడుగుతారు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా. ఫ్రెషర్స్ కన్నా ఈ పార్ట్ టైం జాబ్ చేసిన వాళ్ళకి ఇంకా కొంచెం ప్రిఫరెన్స్ వస్తుంది, వెయిటేజ్ వస్తుంది. So we believe in quality in practical exposure gives more knowledge than classroom training. Yes sir. So that is how we train. alage manam training istunaru. Faculties kuda chala friendly ga unnaru. General ga anukuntaru parents gaani students gaani aviation academy ni approach aithe just training untundani. But meer cheppinattu gate nunchi క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కూడా ట్రావెలర్స్తో ఎలా మెయింటైన్ అవ్వాలి, అక్కడ వాళ్ళని ఎలా కూల్ చేయాలి, ఇది కూడా ఒక ట్రైనింగ్ నీడ్ అవుతుంది కదా సార్? 100% మేడం. ఇప్పుడు వాట్ వీ డూ ఇస్, ఇప్పుడు వాళ్ళకి సిచ్యువేషన్స్ ఇస్తారు. ఇప్పుడు ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వస్తున్నప్పుడు క్లాస్ రూమ్ అవ్వచ్చు, లెట్స్ టేక్ క్లాస్ రూమ్లో మేబీ గ్రూప్ డిస్కషన్స్ అవ్వచ్చు ఆర్ డిబేట్స్ అవ్వచ్చు. అది కాకుండా మనం రోల్ ప్లేస్ ఇస్తారు. రోల్ ప్లేస్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఒక సిచ్యువేషన్ ఇస్తున్నారు, హౌ డూ యూ హ్యాండిల్ ఇట్. లెట్స్ టేక్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూవర్గా ఒక రోల్ ప్లే ఇస్తే వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తాం. లేదైతే ఒక కస్టమర్, రఫ్ కస్టమర్ విత్ అన్ ఎయిర్ హోస్టెస్ ఆర్ గ్రౌండ్ స్టాఫ్, యూఆర్ స్టాఫ్ అండ్ యూ హ్యావ్ టు హ్యాండిల్ ఏ డిఫికల్ట్ కస్టమర్, ఎలా హ్యాండిల్ చేస్తాం, ఇలాంటి రోల్ ప్లేస్ చేస్తాను. సో దే గెట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ డిఫికల్ట్ సిచ్యువేషన్. అది కాకుండా మనం జస్ట్ క్లాస్ రూమ్ లెసన్స్తో పాటు వీ ట్రైన్ దమ్ ఇన్ స్విమ్మింగ్.
how to handle situations. So swimming sessions we give them first aid session, basic first aid classes. And అది కాకుండా how to handle language wise, మనకి ఇప్పుడు ఇండియాలో మనకి తెలుగు కాకుండా ఇంగ్లీష్ కానీ హిందీ, ఇది రెండు మంచి లాంగ్వేజెస్. వీ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఎనీవే. ఇన్ అడిషన్ టు ఇంగ్లీష్ మనం హిందీ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తున్నారు, బికాజ్ అది కూడా మనకి చాలా యూస్ అవుతుంది. సో వీ గివ్ సపోర్ట్ ఇన్ దిస్ వే. బై ది ఎండ్ ఆఫ్ ద డే, వాట్ ఎవర్ సపోర్ట్ వీ గేవ్, స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, దే ఆర్ ఆల్ బెనిఫిటింగ్ అవుట్ ఆఫ్ ది సెషన్స్ దట్ వీ గివ్. సో జనరల్గా అందరికి ఒక డౌట్ ఉంటుంది, ఇప్పుడు గేట్ నుంచి వెళ్ళిన మన స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ పొజిషన్ తీసుకున్నారు? మనం జనరల్గా చాలా మంది పిల్లలకి ఇండియాలో ఎక్కడైనా జాబ్ కావాలని అడుగుతున్నారు. సో బేసికలీ వీ ప్లేస్ స్టూడెంట్స్ ఇన్ హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, ఇలాంటి ఎయిర్పోర్ట్స్ వేకెన్సీస్ కోసం మనం ప్లేస్మెంట్ ఇస్తున్నాం. బట్ అది కాకుండా కొంచెం బయట కంట్రీ వెళ్ళాలి, ఐ నీడ్ టు ట్రావెల్, ఐ నీడ్ టు ఎక్స్పీరియన్స్, ఐ నీడ్ టు ఎర్న్, ఇంకా బాగా సంపాదించాలనుకున్న వాళ్ళకి మనం లాస్ట్ వీక్లో ఒక 10 members గ్రీస్ వెళ్తున్నారు, ఇంకా నెక్స్ట్ వీక్ కూడా ఒక 15 members వెళ్తున్నారు. సో అది ఒక సీజనల్ వీసా లాంటి, పిల్లలు వెళ్ళి ఒక 6 to 9 months వాళ్ళు అక్కడ వర్క్ చేసి వాళ్ళు రిటర్న్ వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్గా యూస్ చేయొచ్చు. ఇంకా కంట్రీస్లో, చాలామంది కంట్రీస్లో దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పిల్లలు వర్క్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఫిజీ ఎయిర్పోర్ట్ అంటే ఫిజీలో అంటే నియర్ టు ఆస్ట్రేలియా, వనాటు అని చెప్పి నియర్ టు ఆస్ట్రేలియా, ఇంకా బహామస్ నియర్ టు యూఎస్ఏ. అండ్ ముందైతే మనం చాలా మంది యూఎస్ఏలో స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ తెప్పించాను. బట్ ఫర్ ద పాస్ట్ 2 years మనకి వీఆర్ నాట్ గెటింగ్ మంచి యూఎస్ఏ అంత వెల్కమింగ్గా లేదు ముందలాగే. సో వాట్ వీ డూ, వీ సపోర్ట్ స్టూడెంట్స్ విత్ రిగార్డ్ టు కంట్రీస్. ఏదైనా కంట్రీస్లో మంచిగా సంపాదించవచ్చు ఫినాన్షియల్గా. లైక్ ఇప్పుడు ఫ్రాన్స్ వెళ్ళడానికి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే నేను అక్కడ వాళ్ళు వెళ్ళి ప్యారిస్లో నిల్చోవడానికి, ఐఫెల్ టవర్ ఉండే వాళ్ళకి ఇష్టం. బట్ ప్యారిస్ కాకుండా వీ కెన్ సెండ్ స్టూడెంట్స్ టు అండోరా, ఫ్రాన్స్ పక్కన ఒక కంట్రీ ఉంది, అండోరా వెళ్తున్నారు అరౌండ్ 20 members. నా లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ థాయిలాండ్లో ఇంటర్న్షిప్ చేస్తున్నారు, మలేషియా చేస్తున్నారు, మాల్దీవ్స్లో చేస్తున్నారు. సో అన్ని కంట్రీస్ చెప్పాలంటే చాలా కంట్రీస్లో మన స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. దే ఆర్ సెండింగ్ దేర్ ఫ్యామిలీ ఈస్ హ్యాపీ, వాళ్ళు పేరెంట్స్ ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు, ఇంత తక్కువ ఏజ్లో వాళ్ళు సెటిల్ అవుతున్నారు అని చెప్పి. సో ఇంజనీరింగ్, మెడికల్ కాకుండా ఈ హాస్పిటాలిటీ, ఏవియేషన్ ఫీల్డ్లో, టూరిజం ఫీల్డ్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో డిపెండ్స్ అపాన్ ఏ పొజిషన్స్కి మనం ట్రైన్ చేసింది వాళ్ళు డెవలప్ చేసింది అనుకోండి, స్కిల్ ఇఫ్ దే ఆర్ డెవలపింగ్, ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ దమ్. ఇప్పుడు చాలా మందికి దీని మీద ఒక ఐడియా రావటం లేదు. 10th అయింది కాబట్టి ఇంటర్, డిగ్రీ అయిపోవాలి, ఆ తర్వాత ఇంకేదైనా జాబ్లోనికి. బట్ మీరు చెప్తున్నట్టు హాస్పిటాలిటీ అంటే ఏవియేషన్కి కనెక్టింగ్ ఉన్న చాలా రంగాల్లో వీళ్ళకి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. మీరేం చెప్తారు యూత్కి? యూనో జనాలకి, చాలామంది పిల్లలకి తెలియదు యాక్చువల్గా ఆపర్చునిటీస్ గురించి. ఇప్పుడు సొసైటీలో ఏమవుతుందంటే దే ఆర్ థింకింగ్ ఇంజనీరింగ్ ఖచ్చితంగా చేయాలి, ఆర్ మెడికల్ చేయాలి, లేదైతే ఫెయిలియర్గా సొసైటీ కనిపిస్తారు. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వన్ ఆఫ్ మై స్టూడెంట్, అమ్మాయి అయితే చాలా మంచిగా చదివారు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు, బాగా మంచి స్కోర్లో చేశారు. సో షీ ప్రిఫర్డ్ సంథింగ్ రిలేటింగ్ టు ఏవియేషన్, టూరిజం, హాస్పిటాలిటీ. ఏమైందంటే కోర్స్ కంప్లీట్ చేశారు, 3-year డిగ్రీ చేశారు. 5th semester అయిపోయినప్పుడు షీ వాంటెడ్ టు ట్రావెల్ అబ్రాడ్. సో she applied for a US program, and she went to USA and worked in a restaurant. Yes. So 5-star property, she got an opportunity in a 5-star property. అక్కడికి వెళ్ళిన తర్వాత దే హైర్డ్ హర్. రైట్ నౌ షీ ఈస్ ఎర్నింగ్ అరౌండ్ పర్ మంత్ $8,000 to $10,000, which will be coming around nearly 10 lakh with accommodation. సో ఫ్యామిలీలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు షీ విల్ బి గోయింగ్ అవుట్, సెటిల్ అవుతారని. సో మనకి ఆపర్చునిటీస్ పరంగా చాలా వేకెన్సీస్ ఉన్నాయి, బట్ అందరికీ తెలియదు ఇలాంటి వేకెన్సీస్ అప్లై చేయొచ్చు, ఇలాంటి జాబ్కి వెళ్ళొచ్చు. సో వాట్ వీ డూ, ఎవరైనా వస్తే మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీ ప్రొఫైల్ ఇక్కడ చేయొచ్చు, మీరు ఇది చేస్తే బాగుండదు, మీరు ఇలాంటి, మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి ఫస్ట్. దే నీడ్ టు హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్ ఆన్ దెమ్సెల్వ్స్. నాకు ఇంగ్లీష్ రాదు, నేను అలాంటి చేయదు, అలాగే చెప్తే మనకు అవ్వదు. వీ ట్రైన్ యూ నీడ్ టు హ్యావ్ కాన్ఫిడెన్స్. నేను చేయడానికి అవుతుంది, ఐ క్యాన్ డూ ఇట్ మై సెల్ఫ్ అని కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, యువర్ సర్టిఫికేట్ మార్క్స్ డజంట్ మ్యాటర్. మీకు 90% రాలేదు, 85% రాలేదు, పర్సంటేజ్ హెస్ నథింగ్ టు డూ విత్ హాస్పిటాలిటీ, ఏవియేషన్, టూరిజం సెక్టర్. అది మీకు తక్కువ స్కోర్ వచ్చినా, పర్సంటేజ్ వచ్చినా, you have a passion to serve people
అప్పుడు మీరు హ్యాపీగా ఈ ఇండస్ట్రీకి రావచ్చు, మీరు హ్యాపీగా ఎంటర్ అవ్వచ్చు, మంచిగా మీరు సెటిల్ అవుతారు. మీ ఫ్రెండ్స్ మేబీ వాళ్ళు 4 years 3 year డిగ్రీ చదవడం సెటిల్ అవ్వడం ముందు మీరు 1 year డిప్లొమాతో మంచిగా జాబ్ తీసుకొని సెటిల్ అవ్వచ్చు. సో ఇది మంచి హ్యూజ్ ఆపర్చునిటీ ఉన్న సెక్టర్. సో వీ ట్రైన్ దమ్, ఇఫ్ దే ఆర్ ప్యాషనేట్, హ్యాపీగా వాళ్ళు సెటిల్ అవుతారు. అండ్ కాలేజ్ విల్ ప్రొవైడ్ 100% సపోర్ట్ ఫర్ ద సేమ్. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు ఎవరు రిగ్రెట్ అవ్వలేదు, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. సో దాట్ కాన్ఫిడెన్స్ వీ హ్యావ్, ట్రైనింగ్ వైజ్, ప్లేస్మెంట్ వైజ్, వీఆర్ స్ట్రాంగ్ విత్ దాట్. సో యూ సెడ్ ట్రూ వర్డ్స్ సార్. ఎందుకంటే చాలా మందికి అవేర్నెస్ లేక అక్కడే వెతుక్కుంటున్నారు, అక్కడికక్కడే ఉపాధి అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు. లైక్ మీరు చెప్పినట్టు ఈ ఇంజనీరింగ్ చేస్తేనే మంచి ప్యాకేజెస్ వస్తాయేమో అని. సో ఒక్కసారి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూస్తే ఎక్కడెక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి అన్నది కూడా తెలుసుకోవచ్చు. సార్ మీరు అన్నట్టు ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్లో లాంగ్వేజ్ స్కిల్ దగ్గరే ఆగిపోతారు, వాళ్ళకి అస్సలు కాన్ఫిడెన్స్ ఉండదు. ఒకవేళ ఏవియేషన్లో అమ్మో అక్కడ సూపర్ ఇంగ్లీష్ ఉండాలి, చాలా ఫాస్ట్గా పాష్గా ఉండాలి, ఇవన్నీ మన వల్ల కాదు అనే వాళ్ళకి గేట్ నుంచి మీరు ఏం చెప్తారు? స్టూడెంట్స్ ఏం అనుకున్నారంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, నేనేం చేయడానికి అవ్వదు. బట్ ఇంగ్లీష్ అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుతున్న సబ్జెక్టే. అది పెద్దగా ఒక ఎనిమి ఎలాగా మీరు చూడకుండా ఇట్స్ ఎ లాంగ్వేజ్. మీరు వేరే ఒక ప్లేస్కి వెళ్ళిపోతే మాట్లాడడానికి మీకు ఇంగ్లీష్ మీరు నేర్చుకోవాలి. సో అలాగే మనం ఇప్పుడు ఇంగ్లీష్ కాలేజ్కి వస్తున్నప్పుడు మనం ఇక్కడ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ అండి. ఇక్కడ వేరే తెలుగు మనం క్యాంపస్లో యూజ్ చేయరు. బికాజ్ ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి. ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ మాట్లాడకుండా తెలుగు మాట్లాడితే మనకి డిఫరెన్స్ ఏమి ఉండదు. సో we believe in communicating in English inside the campus and in and around. సో వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఫస్ట్ ఒక బేస్ ఇనిషియల్ స్టేజ్లో మీరు ఇంగ్లీష్ అంతా పెద్దగా స్ట్రాంగ్గా మాట్లాడారు, ఎందుకంటే మీకు ఆ భయం ఉంది. ఫస్ట్ మనం ఏం చేస్తారంటే వీ ఎలిమినేట్ ద ఫియర్ ఇన్ ద. చాలా మంది ఏం చేస్తారు, బీటెక్ డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బీటెక్ ఒకటి కాకుండా చాలా కోర్సెస్ డ్రాప్ అయ్యి నేను ఏం చేయడానికి కాకపోతే నేను ఇంకా ఏం చేయను అనుకున్న వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే వీ మేక్ దమ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఎలా ఫస్ట్ మీరు మాట్లాడాలి, అందరితో మీరు ఫ్రెండ్స్తో మాట్లాడండి. ఫస్ట్ బేసిక్ ఇంగ్లీష్ అవ్వచ్చు. మీరు భయం లేకుండా మాట్లాడదనుకోండి, అది మీకు కాన్ఫిడెన్స్ తెప్పిస్తారు. ఆ కాన్ఫిడెంట్గా మీరు హ్యాండిల్ చేసిన విధానం బట్టి మీరు ఇంకా ఎవరితో గెస్ట్ వస్తే గెస్ట్తో మాట్లాడవచ్చు. సో ఇంగ్లీష్ అంటే మనం ఇక్కడ నేర్పించడం అక్కర్లేదు, వాళ్ళకున్న ఇంగ్లీష్ మనం జస్ట్ భయం ఎలిమినేట్ చేసి మాట్లాడిపించాలి, అంతే. దట్ ఈస్ వాట్ వీ డూ. సో ఫస్ట్ టైం ఎయిర్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆ థ్రిల్లే వేరు ఉంటుంది. అలాంటిది ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి వాళ్ళు ఫస్ట్ టైం ఎయిర్ క్రాఫ్ట్లో అంటే వాళ్ళు ఆన్ డ్యూటీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎట్లా మీతో షేర్ చేసుకుంటారు? రీసెంట్గా మన ఒక స్టూడెంట్ ఎయిర్పోర్ట్లో ఒక జాబ్కి జాయిన్ అయ్యారు. యాక్చువల్గా అబ్బాయి ముందు ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ట్రావెల్ చేయదు, ఇట్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అబ్బాయికి ఎయిర్పోర్ట్లో జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. హీ జాయిన్డ్ దేర్. సో హౌ హీ ఫెల్ట్, ఎయిర్పోర్ట్ లోపల కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్. నార్మల్ మనం ఇక్కడ చూడనట్టు కాదు, కంప్లీట్గా అంబియన్స్ వేరేగా ఉంది, జనాలు వస్తున్నారు వెళ్తున్నారు. సో after first day itself, his Instagram story was filled with videos, and he was calling me up and saying, sir, this is very good, I never expected, ilanti nenu dream cheyaledu, I was thinking in a different way. Idi complete different ambience, ikkada chaala baagundi. And okate manaki oka new kotta experience vastundi. They are all happy. మనం ఇనిషియల్ స్టేజ్లో ఫ్రెషర్స్గా ఉన్నప్పుడు ఆ ఒక ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ కంప్లీట్లీ యూనిక్. వాళ్ళు ఎంత ఎక్సైటెడ్గా ఉంది, హ్యాపీగా ఉంది మనకి, దే విల్ గెట్ టు నో. ఇలాగే ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉంది, ఫ్లైట్స్ వస్తున్నారు, నేను ఫ్లైట్ ఐ కెన్ సీ ఇట్ విత్ మై ఓన్ ఐస్ నియర్ టు మీ. అలాంటి ఎయిర్ హోస్టెస్ మూవ్ అవుతున్నారు, పైలట్స్ మూవ్ అవుతున్నారు, దే కెన్ విట్నెస్. వెన్ దే విట్నెస్ అది ఒక వేరే ఫీల్ అని చెప్పి చాలా మంది పిల్లలు హ్యాపీగా కాంటాక్ట్. ఇది కాకుండా మన డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, BBA టూరిజం ఏవియేషన్ ఇలాంటి ప్రోగ్రామ్స్లో మనం ఒక ఫ్రీ ఇంటర్నేషనల్ టూర్ కూడా ఇస్తున్నారు. అది ఫస్ట్ టైం ట్రావెల్ ఎక్స్పీరియన్స్ దే విల్ గెట్. అది ఫ్లైట్లో ఎలా ట్రావెల్ చేస్తారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్, మీరు వేరే కంట్రీలో ట్రావెల్ చేస్తే ఎలా ఉంది, అక్కడ కల్చర్ ఎలా ఉంది. సో మనం ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కూడా డిగ్రీ పిల్లలకి ఇస్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ట్రావెల్ ఇండస్ట్రీ గురించి కొంచెం ఐడియా తెచ్చుకోవడానికి, ఏవియేషన్ ఇండస్ట్రీ గురించి ట్రైనింగ్ లో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. 100% వాళ్ళకి అది యూజ్ అవుతున్నాయి. సో అది మనం సపోర్ట్ మన తరపు నుంచి కూడా ఇస్తున్నారు. సార్ ఇంటర్ బేస్డ్ అండ్ మీరు చెప్పినట్టు BBA ఈ కోర్సెస్ కూడా ఉన్నాయి కదా, అడ్మిషన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది మన దగ్గర?
బేసిక్గా ఇంటర్ అయిపోయిన తర్వాత చాలామంది పిల్లలు ఏం చేయాలని క్లారిటీ లేకుండా ఉన్నారు. సో వాట్ వీ డూ, మనం ఫస్ట్ ఒక వాక్-ఇన్ వస్తున్నప్పుడు వీ అసెస్ ద క్యాండిడేట్. ఇంటర్వ్యూ అవ్వచ్చు, వాళ్ళకి ఒక చిన్న స్క్రీనింగ్ ఇస్తాను. సో అది యూజువలీ స్క్రీనింగ్ బట్టి వాళ్ళు ఎలా ఏ కోర్సు చూస్ చేయొచ్చు. మేబీ వాళ్ళకి ఏవియేషన్ స్ట్రీమ్ డిప్లొమా చేస్తే సరిపోతుంది, లేదైతే డిగ్రీ సరిపోతుంది, లేదైతే మనకి వేరే కోర్సెస్ కూడా ఉన్నాయి. బిహెచ్ఎం అవ్వచ్చు, ట్రావెల్ అండ్ టూరిజం అవ్వచ్చు, హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ, ఫ్రంట్ ఆఫీస్ రిలేటెడ్ అవ్వచ్చు, కల్నరీ షెఫ్ అవ్వడానికి చాలామంది అడుగుతారు. ఇలాంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. సో మనం ప్రొఫైల్ అసెస్ చేసి వాళ్ళ ప్రొఫైల్ బట్టి మనం మీకు ఈ కోర్స్ బాగుంది, ఇది చేస్తే మీకు మంచిగా ఒక సెటిల్ అవ్వచ్చు. 2-3 years డౌన్ ద లైన్ మీరు హ్యాపీగా సెటిల్ అవుతారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీకు శాలరీ ఒకటి కాకుండా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఉండాలి. సో అది కూడా మీకు వచ్చేస్తుంది అని చెప్పి మనం గైడెన్స్ ఇస్తున్నారు. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టే ఈ ఏవియేషన్ లో, ఎయిర్లైన్స్ లో కావచ్చు, హాస్పిటాలిటీ వింగ్ లో, టూరిజం లో చాలా రకాల జాబ్లు ఉంటాయి. అట్లనే వాటి ప్యాకేజెస్ కూడా చాలా హైగా ఉంటాయి అంటారు. చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, అమ్మో ఏవియేషన్ లక్షలు పట్టుకుంటే గానీ ఆ కోర్స్ కంప్లీట్ చేయలేమని. బట్ మీరు ఏం చెప్తారు? మనకి ఖర్చు ఏం ఎక్కువ అవ్వట్లేదండి. బేసిక్గా మనకి బడ్జెట్ బట్టి మనం కోర్స్ చూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం 3 year డిగ్రీ కాకుండా 1 year డిప్లొమా, చాలా మంది 1 year డిప్లొమా చేస్తారు. 1 year డిప్లొమా చేసి ఏం చేస్తారంటే సైమల్టేనియస్గా 1 year డిప్లొమా తర్వాతే మనం ప్లేస్మెంట్ ఇస్తున్నారు. ఇఫ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్ ఇస్ గుడ్, 6 months నుంచి మనం ప్లేస్మెంట్ అసిస్టెన్స్ తెప్పిస్తున్నాం. సో వాళ్ళు వచ్చి 3 monthsలో మనం పార్ట్ టైం జాబ్ ఇస్తున్నారు. వాళ్ళకి కోర్సెస్ తర్వాత వాళ్ళు పార్ట్ టైంకి వెళ్తారు. ఇఫ్ యువర్ కమ్యూనికేషన్ ఈస్ గుడ్, మనం 6 months నుంచి వాళ్ళకి ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. అప్పుడు మనం ఇంటర్వ్యూస్కి పంపిస్తున్నారు. సో ఒకవేళ దేర్ ఆర్ క్యాండిడేట్స్ హు గోట్ సెలెక్టెడ్ ఇన్ 6 months, మనం కోర్స్ కంప్లీట్ అవ్వడం ముందు కూడా ప్లేస్మెంట్ ఇస్తున్నారు చాలా మంది పిల్లలకి. సో కోర్స్ ఫీజ్ అంటే ఒక్కొక్క కోర్స్ బట్టి ఉంది. మీరు నియర్లీ 3 year డిగ్రీ అనుకోండి, ఇయర్కి మనం ఒక ₹1,00,000 దాకా అయిపోతుంది. అండ్ డిప్లొమా అనుకోండి, టర్మ్కి 50,000-60,000 లోపల అయిపోతున్నట్టు ఉంది. సో అది ఒక్కొక్క కోర్స్ బట్టి మనం క్వాలిటీ బట్టి మనం చెక్ చేసిన. ఇంకా మనది కాకుండా స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. మనం పర్సంటేజ్ మార్క్స్ బట్టి, మీది పర్ఫార్మెన్స్ బట్టి మనం స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు. సో అదన్నీ చూస్తే మనకి ఎక్కువ అమౌంట్ ఏం లేకుండా చేయొచ్చు. సూపర్ సార్. సో వాకిన్కి వచ్చినప్పుడు వాళ్ళని అసెస్ చేసినప్పుడు మీరు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారా, మీరు ఇది తీసుకోండి, ఈ తక్కువ అమౌంట్లో మీకు ఈ కోర్స్ కంప్లీట్ అవ్వచ్చు, మీకు ఈ ఆపర్చునిటీస్ ఉంటాయని మీరు గైడ్ చేస్తారా? 100% మనం ఇప్పుడు ఒక్కొక్క క్యాండిడేట్ క్వాలిటీ బట్టి, వాళ్ళది పర్ఫార్మెన్స్ బట్టి మనం ఇప్పుడు ఏ కోర్స్ చేస్తే మీకు బాగుంది, ఈ కోర్స్ అయితే మీది కెరియర్లో మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. చాలామంది ఏమనుకున్నారంటే, నేను ఇంకా 3 years నేను చదవదు, నాకు 3 years వద్దు. ఇప్పుడు కొంతమంది వేరే కోర్సు, డిగ్రీ కానీ వేరే బీటెక్ కానీ అలాంటి కోర్సెస్ చేసి డ్రాప్ అయిన వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఇంకా 3 months ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళకి టైం లేదు, ఇంట్రెస్ట్ లేదు. అలాంటి క్యాండిడేట్స్కి మనం ఏం చెప్తానంటే, మీరు వేరే కోర్సు మీరు డ్రాప్ అయింది, అది ప్రాబ్లం ఏం లేదు. మీకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. మీరు మీరు చదవడానికి అవుతుంది. జాబ్ ప్లేస్మెంట్ నాకు కావాలనుకున్న వాళ్ళకి 1 year డిప్లొమా సరిపోతుంది. 1 yearలో మనం ట్రైనింగ్ ఇచ్చి ఒక 6 months లోపల వాళ్ళకి జాబ్ పాత్ చూపిస్తారు. ఇలాగే మీరు ఇది అప్లై చేయండి, ఇండియాలో ఇలాంటి ప్లేస్లో మీరు అప్లై చేయొచ్చు, లేకపోతే బయట కంట్రీ కూడా మీరు వెళ్ళి అప్లై చేయొచ్చు అని చెప్పి మనం చూపిస్తున్నారు. ఒక 6 monthsలో మనం ప్లేస్మెంట్ సపోర్ట్ 100%. Day 1 నుంచి మనం ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ తెప్పిస్తున్నారు. CV రెజ్యూమే బిల్డింగ్ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది రెజ్యూమే బిల్డింగ్ అంటే అది అంత సీరియస్గా చూడరు. అది అలాగే మనం కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, గ్రూమింగ్ అలాంటి ట్రైనింగ్ Day 1 నుంచి మనం ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళు దే విల్ బి రెడీ ఫర్ ద జాబ్ విత్ ఇన్ 6 months. సో ఫైనల్లీ జాబ్ అష్యూరెన్స్ ఇవ్వగలుగుతున్నారు మీరు గేట్ నుంచి, ఎట్లా సాధ్యపడుతుంది ఇది? మన ఇన్స్టిట్యూట్లో చదివిన వాళ్ళు ఒక్కరు కూడా ఇప్పటిదాకా జాబ్ లేకుండా లేరండి. మనం ఇప్పుడు 100% కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నారంటే, ద సక్సెస్ స్టోరీ వీ హ్యావ్. మనకి ఒకరు కూడా కోర్స్ తర్వాత ఇంటి దగ్గర ఐడియల్గా కూర్చోవడానికి ఛాన్సే లేదు. బికాస్ పర్సనల్లీ వీ నో ఎవ్రీబడి. ఒక క్లాస్లో మనం 24 members ఒక క్లాస్కి ఉన్నాం. 24 membersలో ఐ నో పర్సనలీ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ ఇన్ ద కాలేజ్. సో ఇన్స్టిట్యూట్కి వస్తున్నవారు ఎవరైనా, ఇది పాత స్టూడెంట్స్ అయినా ఎవరైనా, ఐ నో ఎవ్రీబడి పర్సనలీ. సో మనం అందరికీ పర్సనల్గా కాల్ చేసి మంచి ఆపర్చునిటీ వస్తున్నప్పుడు మీరు ఇది అప్లై చేయాలి, అప్లై చేస్తే మీరు సక్సెస్ అవుతుందని చెప్పి వీ కెన్ కౌన్సిల్ దమ్, వీ కెన్ టెల్ దమ్. సో 100% మీరు ఒక మన ఫ్యామిలీలో జాయిన్ అయితే, మనం ఇది ఫ్యామిలీ అలాగే ఉన్న ప్లేస్లో జాయిన్ అయితే
మీ ఫ్యూచర్లో మనం 100% సపోర్ట్ ఇవ్వడానికి అవుతుంది. యువర్ ఫ్యూచర్ ప్లేస్మెంట్ పరంగా, జాబ్ పరంగా మన ఇన్స్టిట్యూట్ నుంచి 100% సపోర్ట్ ఇస్తాను నేను గ్యారంటీగా చెప్పడానికి అవుతుంది. దట్స్ గుడ్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.